తిరుమలకు వెళ్ళిన వారు ఒక్క నిమిషమైనా 8వ మెట్టు మీద నిల్చోకపోతే మీ యాత్ర కంప్లీట్ కానట్టే. ఎందుకో చెప్తాను, వీడియో సేవ్ చేసుకుని లాస్ట్ వరకు చూడండి. అయితే తిరుమలకి లక్షలాది మంది ఆ వెంకటేశ్వర స్వామిని చూడడానికి వస్తారు. కానీ పుష్కరిణిలో ఉన్న 8వ మెట్టు రహస్యం ఎవ్వరికీ తెలీదు. అయితే మన బాడీలో ఉన్న ఆ 7 చక్రాలని తిరుమలలో ఉన్న 7 కొండలతో పోలుస్తారని పండితులు చెప్తారు. సో అయితే మనం అలిపిరిలో అడుగు పెట్టగానే మనలోని చక్రాలన్నీ యాక్టివేట్ అవుతాయట. కానీ మెయిన్ థింగ్ ఏంటంటే స్వామి పుష్కరిణిలోని 8వ మెట్టుని అష్టమ సోపానం అని అంటారు. అయితే ఆస్ట్రాలజీ ప్రకారం 8వ స్థానం శనీశ్వరునిది. అయితే అష్టమ శని లేదా ఏలినాటి శని ఉన్నవారు ఈ 8వ మెట్టు పైన ఒక్క నిమిషం నిల్చొని ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తే శని బాధల నుండి బయటపడతారు. అండ్ అలాగే మన బాడీలోని వెన్నుముక్క నాడి సిస్టమ్ ఇక్కడే సమతుల్యం అవుతుంది. సో అందుకే తిరుమల వెళ్ళినప్పుడు 8వ మెట్టు మీద ఒక్క నిమిషమైనా ఆగి వెళ్ళండి. అప్పుడు మీకు తెలియకుండానే శక్తి మరియు మానసిక శాంతి మీకు లభిస్తుంది. సో ఈ వీడియోని తిరుమలకి వెళ్ళే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.